విశ్వం అనే సినిమా అనౌన్స్మెంట్, ఆ ఫస్ట్ స్ట్రైక్ ఇవన్నీ వచ్చిన తర్వాత మా అందరికి వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి, గోపీచంద్ గారు శ్రీను వైట్ల గారు ఇప్పటిదాకా కలిసి చేయలేదా, ఇది ఫస్ట్ సినిమానా అని. ఎందుకంటే ఇట్స్ లైక్ ఆబ్వియస్ కాంబినేషన్ కదా ఇది. ఎందుకంటే గోపీచంద్ గారు కామెడీ అండ్ యాక్షన్ స్ట్రెంగ్త్, శ్రీను వైట్ల గారు కామెడీ అండ్ యాక్షన్ స్ట్రెంగ్త్. సో ఈ కాంబినేషన్ ఇన్నాళ్ళు కుదరకపోవడానికి రీజన్ ఏంటి అనే ఫస్ట్ క్వశ్చన్ అనమాట మాకు. ఎలా జరిగింది, ఈ విశ్వం ఎలాగా బీజం పడింది, మీ ఇద్దరి మాటల్లో వినాలనుకుంటున్నాం. చెప్పండి, ఎవరైనా పర్లేదు. యాక్చువల్గా గోపితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను, తను అనుకుంటున్నాడు. ఇద్దరం అంటే మ్యూచువల్గా చాలా ఇష్టం నాకు గోపి అంటే. నేను జనరల్గా కొంచెం ఫంక్షన్కి తక్కువ వెళ్తుంటాను, బట్ గోపి ఏ ఫంక్షన్కి చెప్పినా నేను వెళ్తుండేవాడిని. ఎందుకంటే ఒక చిన్న ఇదేంటంటే గోపి డైరెక్టర్స్ అని, సో ఆ ఎఫెక్షన్ నాకు ఎప్పుడు గోపి మీద ఉంటుంది. ఒకప్పుడు సినిమా చేయాల్సింది జస్ట్ ఏదో కొంచెం కుదరకేదో మిస్ అయింది, బట్ గోపితో చేయాలని స్ట్రాంగ్గా ఉంది నాకు. అప్పుడు గోపి కూడా ఎప్పుడు చాలా ప్రేమగా ఉంటాడు, చేద్దాం సార్ అని అన్నప్పుడు ఇద్దరం కలిసి నేను ఏదో ఇది అలా కాదు, నీకు నచ్చే వరకు చేద్దాం అని అన్నప్పుడు 3-4 లైన్స్ తనకు నేను చెప్పాను. అన్నీ నచ్చినాయి అని చెప్తున్నాడు, కానీ పూర్తి సాటిస్ఫాక్షన్ అతని ఫేస్లో నాకు కనిపించట్లేదు. అంటే తను కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాడు. ఈ కాంబినేషన్ బాగుండాలి సార్, తను ఒకటే మాట చెప్పాడు, మన కాంబినేషన్ బాగుండాలి సార్ అని. అంటే నాకు అర్థమైంది. అప్పుడు తను నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తెలుసుకోవడానికి టైం పట్టింది. అప్పుడు ఒక మీద లైన్ చెప్పడం, ఆ లైన్ తను ఎగ్జైట్ అయ్యి ఇమ్మీడియట్గా ఇది చేస్తున్నాం సార్ అని అన్నాడు. దాన్ని డెవలప్ చేసి 1 అవర్ చెప్పాం. చెప్పిన తర్వాత ఈ 1 అవర్ విన్న తర్వాత సూపర్ సార్ అయిపోయింది కదా అన్నాడు. నేను అన్నానప్పుడు, గోపి నువ్వు అయిపోయిందని అనుకుంటున్నావు, నీ కథ అయిపోయింది, నా కథలా అంటే నా నుంచి విపరీతంగా కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, అది వస్తే తప్ప, అది బ్లెండ్ అయితే తప్ప మనం స్టార్ట్ చేయొద్దు ఫిల్మ్ ఇప్పుడే మొదలైంది అని, నువ్వు హ్యాపీగా సినిమా చేసేసుకో. మధ్యలో ఇంకో సినిమా చేస్తున్నాడు తను, హ్యాపీగా నాకు అది హ్యాపీ, నువ్వు ఆ సినిమా కంప్లీట్ చేసుకునేటప్పటికి మేము స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తామని. ఎందుకంటే నేను కూడా తొందరగా చేయొద్దు, ఏదైనా ఈ సినిమా 80% చాలా బాగుండాలని ఆ టైం తీసుకుని ఇదంతా సెట్ చేసుకుని ఇంత మంచి ఫిల్మ్ని కథగా తయారు చేసుకున్న తర్వాత ఇంకా జర్నీ బిగిన్ అయింది. దానికి వేణు గారు ఫస్ట్ ప్రొడ్యూసర్గా వచ్చారు, ఆ తర్వాత విశ్వప్రసాద్ గారు లాంటి ఒక గ్రేట్ సపోర్ట్ ఈ సినిమాకి రావడం నిజంగా అదృష్టం. సో మేము అనుకున్నట్టుగా ఈరోజు నేను కాన్ఫిడెంట్గా నాకు ఒక కిక్ వచ్చింది, నేను అనుకున్నాను కూడా తీయగలిగాను అనేది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కొన్ని లైన్స్, కొన్ని డిస్కషన్ల తర్వాత ఫైనల్గా మిమ్మల్ని విశ్వం హుక్ చేసిందని అర్థమైంది గోపిచంద్ గారు. ఏంటది, వాట్ ఈస్ దట్ పాయింట్ దట్ హుక్డ్ యు? అంటే ఏంటంటే శ్రీను గారితో నాకు చేయాలనుకుని ఎప్పటి నుంచి ఉన్నప్పుడు అని చెప్పారు, అన్ని పాయింట్స్ బాగున్నాయి, బట్ ఏంటంటే ఫుల్ యాక్షన్తో పాటు ఆయన మార్క్ ఒక కామెడీ ఉంది, ఎంజాయ్ చేస్తాం. ఆయన పర్ఫెక్ట్గా వస్తే, ఎందుకంటే ఆ కాంబినేషన్ వదులుకోకూడదు, ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వకూడదు అనే ఒక, అంటే లోపల ఒక భయం ఉంది, మిస్ అవ్వకూడదు ఇది ఎట్లా అయినా కూడా. అంటే ఆ భయంతోనే ఆయనతో నేను, లేదండి ఎట్లన్నా మంచి కథ కావాలి, ఇంకా కావాలని కొంచెం ఫోర్స్ చేశాను. మేబీ అప్పుడు ఏమైనా తిట్టుకున్నారో తెలియదు, బట్ ఎండ్ ఆఫ్ ది డే వీ గాట్ ఎ గుడ్ ప్రోడక్ట్. డెఫినెట్గా ఆయన అన్నట్టు వన్ స్టోరీ చెప్పేసిన తర్వాత నేను నిజం చెప్తున్నాను, ఈవెన్ టిల్ డేట్ ఎవ్రీ డే హీస్ ఆన్ ద సినిమా ఓన్లీ. ఆ సబ్జెక్ట్ని ఎట్లా ఇంకెంత బాగా తీసుకెళ్ళాలి. నిజంగా సినిమా చేసేటప్పుడు నాకేమో అసలు స్ట్రెయిన్ తెలియలేదు. అట్ ది సేమ్ టైం ఇంత తొందరగా అయిపోయిందా, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 75-80 డేస్లో సినిమా ఫినిష్ చేశారు. ఇట్స్ వెరీ బిగ్ స్పాన్. అంటే ఆయనకి ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ మైండ్. అంటే నేను చాలా తక్కువ మంది డైరెక్టర్స్ ఇట్లా వర్క్ చేశాను. ఇట్స్ వెరీ కంఫర్టబుల్. నేను చెప్పాల్సిన అవసరం చాలామంది చెప్తారు ఈరోజు అందరూ. ఐ రియలీ ఎంజాయ్డ్ వర్క్ విత్ హిమ్. సూపర్ సార్. సో వేణు గారు, ఒక్కసారి మీ మాటలు కూడా, మీ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలనుకుంటున్నాము వర్కింగ్ విత్ దిస్ వండర్ఫుల్ పీపుల్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో ఎలా అనిపించింది ఓవరాల్ కాంబినేషన్ అండ్ ఎక్స్పీరియన్స్? దేర్ ఇస్ లాట్ టు సే అండి. గోపి గారు అన్నట్టు శ్రీను గారు తోటి ద ఎక్స్పీరియన్స్ ఈజ్ జస్ట్ అమేజింగ్. అంటే హీ ఈజ్ సో క్లియర్ ఇన్, అంటే కథ రాసేటప్పుడే ఎడిట్ కూడా ఆయన మైండ్లో ఉంటుంది. సో ఏం తీయాలో ఎగ్జాక్ట్గా అదే తీసేస్తారు. అండ్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మేము షూట్కి వెళ్ళిన టైంలో మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేసేవాళ్ళు సన్రైజ్కి. అండ్ 1 dayలో ద కైండ్ ఆఫ్ అవుట్పుట్ హీ వుడ్ గెట్ ఆన్ యావరేజ్ ఈజ్ జస్ట్ అమేజింగ్ అండి. చాలా నెంబర్ ఆఫ్ డేస్ తీయాల్సిన సినిమా అంత ఫాస్ట్గా చేయగలిగాము అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ జీనియస్ అండ్ ఎక్సలెన్స్ mind that is working behind. So and the homework they did, the entire team they did, I think the entire direction department is just amazing. And with Gohan garu, it's visuals చూస్తా ఉన్నారు కదా, it just out of the world. And technicians kuda, మిగతా technicians, stunts, choreography, they all have come the best. So pratidi and Vishwa Gartoti, it's a friendship that started,
and we just spoke about it. And now first film idi, and then I said, Vishwa, why don't we do it together? And immediately he responded positively, and he has stood like a brother. And thank you, Vishwa, for that. And last but not the least, the most beautiful sitting next to me. She's become like a family. I have 2 daughters, so she's good friends with them, and so it's been a great journey. And the kind of energy you see in her, you're going to see very soon in the way she performed, and it's just amazing. And I also want to thank Gopi Mohan, Banu, Nandu, Praveen, and the entire writers team also. Indaka miss ayanu. And all the other people who have been there. Entire credit I would give to the 2 men who are sitting here, Srinu Garu and Gopi Garu, for being the stars of the day. And thank you, Srinu Garu, very much. And we look forward for many more. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విశ్వప్రసాద్ సార్, అసలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పీడ్ చూసి ఒక్క సెకండ్ మళ్ళీ మర్చిపోతాను. చెప్పండి. ఇంపార్టెంట్ టెక్నీషియన్ yeah. కిరణ్ ఆర్ట్ డైరెక్టర్ వాడు అలా Okay. తను ఫెంటాస్టిక్. అంటే తను ఫస్ట్ టైం నేను పనిచేశాను. గుహన్ రికమెండ్ చేస్తే నాకు ఓకే గుహన్ చెప్తున్నాడు కదా అని అనుకున్నా. అమేజింగ్. అంటే అతను ప్రతి చిన్న వాటిలో కూడా ఆ డీటెయిల్ మిస్ అవ్వకుండా, పర్టికులర్గా మేము మనాలిలో చేసినప్పుడు -15 అలాగ డేలో ఉంటే నైట్ ఇంకెంత ఉంటుందో ఊహించండి. నెక్స్ట్ డే షూట్ చేయాలంటే నైట్ అంతా అక్కడ నుండి వర్క్ చేసి ఆ ఫీవర్తో పడిపోయాడు అక్కడ. అంత కష్టపడి వర్క్ చేశాడు. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. పర్ఫెక్ట్, సూపర్ సార్. సో ఎస్ విశ్వప్రసాద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. ఒకే సంవత్సరం 5 సినిమాలు రిలీజ్ చేసి ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు మీరు పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో. సో ఇది ఎలా పాసిబుల్ అవుతుందనేది చాలామంది సర్ప్రైజ్ అవుతూ ఆశ్చర్యపోతూ అడుగుతున్న క్వశ్చన్ అనమాట. ఎలా జరుగుతుంది ఇది? యాక్చువల్గా ఇది 6th మూవీ అండి. ఇది 6th, అదే 5 రిలీజ్ అయ్యాయి. సో ఇది 6th. అంటే 5th ఇంకా అవ్వలేదు. ఓకే. ఇంకా ఎన్ని ప్లాన్ చేశారు సార్ ఈ సంవత్సరం? మేబీ వన్ ఆర్ 2 మోర్ రాబోతున్నాయి. ఓకే, సూపర్. అదే సార్ సీక్రెట్ సార్. సీక్రెట్ ఏం లేదండి. ఇది ఎలా అంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వీ బిన్ వర్కింగ్ ఆన్ మెనీ థింగ్స్. అంటే దాని ప్రకారం అంటే ఈ అంటే 3 మూవీస్ వర్ రెడీ సైమల్టేనియస్గా. సో ఇట్స్ జస్ట్ సీక్వెన్సింగ్. ఆగస్ట్లో ఒకటి వచ్చింది, అక్టోబర్ 1st వీక్ అండ్ 2nd వీక్ విల్ గెట్ స్వాగ్ అండ్ విశ్వం అండి. ఎస్, తెలుగు సినిమా విశ్వమంతా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. మాకు ఆ పేరే వినిపిస్తుంది. బట్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ Thank you. వండర్ఫుల్ సక్సెస్ఫుల్ జర్నీ సార్. ఇన్ఫ్యాక్ట్ సో ఎస్, మీ కొలాబరేషన్ విత్ దిస్ వండర్ఫుల్ టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ హీరో ఎలా అనిపించింది సార్? హౌ ఇస్ ఇట్? అంటే శ్రీను గారి మూవీ అంటే మేబీ ఒక 2 years బ్యాక్ ఇదే కాంబినేషన్లో డిస్కషన్ వచ్చింది కానీ బట్ అప్పుడు అంటే డిఫరెంట్ రీజన్స్ అది ఇమీడియట్గా ముందుకెళ్ళలేదు. సో విశ్వం వచ్చినప్పుడు అంటే ఈ సినిమా స్పాన్ దీనికి ఉన్న ఎంటర్టైన్మెంట్ అది చూసినాక వీఆర్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. సో అమేజింగ్. అండ్ డెఫినెట్గా శ్రీను వైట్ల గారి సినిమాలు అంటే ఎంత గ్రాండ్యూర్గా ఉంటాయో మా అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ ఆయన ఒక అవుట్డోర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే మేమందరం ఇంకా కంట్రీకి వెళ్ళక్కర్లేదు అనమాట. సార్ ఇప్పటికీ నేను టర్కీ క్యాపిటల్ అంటే ఇస్తాన్బుల్ అంటున్నాను సార్. అలా అలవాటు చేసేసారు మీరు దూకుడుతో. ఇప్పుడు మమ్మల్ని ఇటలీ అంతా తిప్పబోతున్నారు October 11th నుంచి. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది సార్? అంత వండర్ఫుల్గా అవుట్డోర్ లొకేషన్స్ అన్నిటిని ఎంత బాగా ప్లాన్ చేసుకుంటే అలా కుదురుతుందంటారు? అంటే బేసిక్గా నాకు ఇష్టం. అంటే మీరు ఏ కంట్రీ తిరగాలనుకుంటే అది పేపర్ మీద అదే అలా కాదండి, రాసుకుంటారా? అలా కాదమ్మా. అంటే నేను అన్ని దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేస్తాను. అప్పుడు యాక్చువల్గా దూకుడప్పుడు బ్యాంకాక్ అన్నారు ప్రొడ్యూసర్స్. బ్యాంకాక్ చాలా మంది చూపించారు కదా, ఏదన్నా కొంచెం సౌండింగ్ తర్వాత ఆ కథకి సూటబుల్గా ఉంటుందని ఇస్తాన్బుల్ అన్నాను నేను. అట్లా ఇస్తాన్బుల్ చేసాం. అట్లా కొంచెం ఈ యాక్చువల్గా మటేరా ఉంది కదా ఇటలీలో, ఏదో ఒకసారి నేను వెళ్ళాను ఏదో ఫిల్మ్కి, అక్కడ షూట్ చేయలేకపోయాం. బట్ ఆ లొకేషన్ నా మైండ్లో పడింది, ఇది యాక్షన్కి బాగుంటుంది అని అనుకున్నాం. అలా స్టార్ట్ అయింది. సో నాకు బేసిక్గా నాకు కొంచెం నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం ఎక్కువ. అప్పుడు ఇప్పుడు విఎఫ్ఎక్స్ వచ్చిన తర్వాత వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటే మనం చెప్పలేం, కానీ కొన్నిటికి వెళ్ళాలి. ఆ రియల్ ఫీల్ ఒకటి ఉంటుంది.
దాన్ని ఎక్స్ప్లైట్ చేయడం కోసం ట్రై లేదు చేస్తుంటాను. సార్, ష్యూర్ గా టీజర్ చూసిన తర్వాత అసలు విఎఫ్ఎక్స్ కిను ఈ లొకేషన్స్ మీరు డైరెక్ట్ గా చూసిందంటే మాకు ఆ ఇంపాక్ట్ డెఫినెట్ గా డిఫరెన్స్ తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు రాసుకుని మమ్మల్ని కూడా తిప్పుతున్నందుకు అక్కడికి. యా, బట్ నిజంగా గోపీచంద్ గారి కామెడీ టైమింగ్ గురించి మా అందరికీ తెలుసు. చాలా మంది కామెడీ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి వర్క్ చేసి హిట్స్ బ్లాక్ బస్టర్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. మీ ఇద్దరి అంటే మీ టైమింగ్కి ఆయన ఎలాగా సెట్ అయ్యారు అన్నది ఎలా చెప్తారు దాని గురించి? గోపీది నాకు ఫస్ట్ రణం చూశాను నేను లాంగ్ బ్యాక్, చాలా బాగా చేస్తున్నాడు. అప్పుడే అనుకున్నాను నేను, తనకు కూడా ఫోన్ చేసి చెప్పాను, చాలా బాగా చేసావు గోపి, మనం చేద్దాం సినిమా అని అన్నాను. అంటే కామెడీ చేసేవాళ్ళు నాకు చాలా ఇష్టం. సో గోపి కామెడీ టైమింగ్ తీస్తారు, తను లౌక్యం చేశాడు, అలా చాలా సినిమాల్లో తను బాగా ఎంటర్టైన్ చేశాడు. సో నాకు తెలుసు తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంతా టైమింగ్ బాగుంటుందని. ఈ సినిమాలో ఖచ్చితంగా ఒకటి చెప్పగలుగుతాను, టోటల్ కొత్త కనిపిస్తాడు, చాలా చాలా బాగా చేశాడు. అంటే అంటే సరెండర్ అవటం వల్ల జరుగుతుంది, అంటే డైరెక్టర్కి సిన్సియర్గా సరెండర్ అవటం వల్ల అయితేనే ఆ టైమింగ్ వస్తుంది. అది తను చాలా బాగా చేశాడు, మీరు చూస్తారు థియేటర్లో. నేను యాక్చువల్లీ సేమ్ క్వశ్చన్ గోపి గారిని కూడా అడుగుదాం అనుకుంటున్నాను. సార్, సీను వైట్ల గారి కామెడీ టైమింగ్ మీరు కూడా ఒక ఆడియన్స్గా ఫ్యాన్గా చూసి ఎంజాయ్ చేస్తుంటారు ఆయన సినిమాలు. అవును. సో ఆయన కామెడీ టైమింగ్లోకి మీరు వెళ్ళడం అనే ప్రక్రియ ఎలా జరిగింది? అంటే కామెడీ చేయొచ్చు, శ్రీను గారి టైమింగ్ డిఫరెంట్ అనమాట. ఆ టైమింగ్ పట్టుకుంటే చాలా, ఎందుకంటే ఆయన సినిమాలు చూసేటప్పుడు ఏ ఆర్టిస్ట్ చేసినా కూడా ఆ టైమింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే వేరే సేమ్ అదే ఆర్టిస్ట్ వేరే సినిమాలు చేసినప్పుడు, ఆయన సినిమాలు చేసినప్పుడు. అందుకని ఫస్టే ఫిక్స్ అయ్యాను అనమాట. ఈయనకి వెళ్ళినప్పుడు టోటల్గా సరెండర్ అయిపోయాను, ఏం చెప్తే చేయాలని చెప్పి ముందు ఫిక్స్ అయిపోయాను. బట్ ఏంటో ఎందుకంటే ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఒక్కోసారి సార్ ఇంకొకసారి చేసి చూపించరా అనేవాడిని. ఎందుకంటే నాకు ఇష్టం బాగా ఆయన టైమింగ్, ఆయన చేసి చూపించేటప్పుడు నాకే నవ్వుతూ ఉండేది, సార్ కొంచెంసేపు బాగా మళ్ళీ చేస్తాను అని చెప్పేసి మళ్ళీ అట్లా చేసి. అంటే డెఫినెట్గా చెప్తున్నాను, ఇన్ వన్ వర్డ్ ఐ కెన్ టెల్, శ్రీను గారు ఈస్ బ్యాక్. డెఫినెట్లీ. ఆల్రెడీ టీజర్ చూస్తే కూడా మాకు అర్థమైపోతుంది. అండ్ కావ్య థాపర్ అయితే ఈ మధ్యకాలంలో ఎటువంటి వండర్ఫుల్ కంటెంట్ కమర్షియల్ సినిమా అంటే ఆబ్వియస్ చాయిస్ కావ్య థాపర్ అయిపోతుంది అనమాట. ఇంతకీ అమ్మ మీకు ఎలాంటి అబ్బాయి కావాలి తల్లి? డైలాగ్. ఇప్పుడు అబ్బాయిలందరి క్వశ్చన్ అదే. The list is very long, you will see soon. Usually all my fans will ask me what kind of boy you want. Now I've answered finally. Oh, In Shrinu sir. we can take that answer, That's not the whole answer. So just wait, you'll have to watch the film to see the whole answer. Okay. That's only half of the list. Ante 1 or 2 of the Like list. I said, a lot more is coming. This is just the beginning, just a teaser. So ఇంకా బయటకు వస్తాయి.